వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ ప్రోటీన్ స్టఫ్డ్తో ఒక స్వీట్ చేసుకుందాం. ఈ పల్లీలు దోరగా వేపి పొట్టు తీసుకోవాలి. పల్లీలు మిక్సీ పట్టుకుందాం. 2 యాలకులు, కొద్దిగా జీడిపప్పు, ఇవి కూడా ఒకసారి లైట్గా వేపాను. ఈ 3 కలిపి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నాను. నొక్కి పట్టుకుంటే ఇలా ముద్దలా అవుతుంది. మనకు పొడుం కావాలన్నప్పుడు నొక్కి పట్టకూడదు, తేల్చి పట్టాలి. ఇందులో బెల్లం వేసుకుందాం. బెల్లం ఎక్కువ అవసరం ఉండదు. ఎర్రచనగ ఇందులో కమ్మటి నెయ్యి, కొంచెం నెయ్యి వేసుకుందాం. చిన్న ఉండలుగా చేసుకుందాం. సైజు ఉండలు చేసుకుందాం. ఉండలు చేసుకుంటాం అయిపోయింది. ఇప్పుడు సుజి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేసాను. మరి మెత్తగా అక్కర్లేదు, కొంచెం తేల్చి పట్టుకోవాలి. మైదా వేస్తున్నాను. సుజీ పుల్లు వేసుకున్నాం కదా, మైదా కొంచెం వెల్తిగా వేసాను. ఇలా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఆయిల్ నెయ్యి కలిపి కాసాను. వేడిది కొద్దిగా వేసుకున్నాం. ఇలా ముద్ద అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం. మనకు ఆయిల్ ఎక్కువేం పట్టలేదు, ఒక 5-6 స్పూన్లు అయితే సరిపోయింది. వాటర్ పోసుకొని ముద్ద ఇలా కలుపుకొని, తగినన్ని నీళ్ళు పోసుకొని ఇలా ముద్ద ఇలా కలుపుకోవాలి. మనం కలుపుకున్న పిండి ఉంది కదా, 2 ముద్దలుగా తీసుకొని చపాతీలా చేసుకుందాం. మూతతో సమానంగా ఇలా సరిపోతుంది. మనకి చపాతీలు చేసుకుంటాం అయిపోయింది. ఇప్పుడు మనం స్టఫింగ్ పెట్టుకుందాం. స్టఫింగ్ పెట్టుకుంటా తీసుకుందాం. పీస్ ఇలా తీసుకొని మనం చేసుకున్న వండలు ఉన్నాయి కదా, ఇలా పెట్టుకుందాం. కొంచెం ఎక్కువ వచ్చింది తీసేసుకుందాం. కొద్దిగా నెయ్యి రాసుకుని చేతికి కొంచెం ఇలా రౌండ్గా చేసుకుంటా పిండి ఆరిపోయినట్టుంటే కొద్దిగా చెమ్మసేసుకుని చేసుకోవాలి. అయిపోయింది. మనకి స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కింది. ఒక్కొక్కటిగా వేసుకున్నాం. స్టవ్ లోలోనే పెట్టుకోవాలి.
స్లోగా కదుపుకుందాం. వేగేంత వరకు స్లోగా కదుపుకోవాలి, విరిగిపోతాయి. లేకపోతే కదుపుకుందాం, తిరగబెట్టుకుందాం స్లోగా. కదుపుకుందాం, ఒక్కొక్కటిగా కదుపుకుందాం. వేగిపోయి తీసేసుకున్నాం. ఈ కలర్ రావాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని వేపుకుంటే మంచి కలర్ వస్తాయి. ప్రోటీన్తో చేసిన స్టఫింగ్ స్వీట్ రెడీ అయిపోయింది. ఇవి ఎన్ని రోజులున్నా పాడవు. డబ్బాలో పెట్టి మూత పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా అలాగే ఉంటాయి. చాలా గుల్లగా వచ్చినాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.